హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు మామ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే జేవీడి విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో చాలామంది అయితే అడుగుతున్నారనమాట. కామన్గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, మాకు పెండింగ్ అమౌంట్ అనేది నిజంగానే పడుతుందా బ్రో అని అయితే అడుగుతున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే ఒకవేళ పడుతుంది అంటే పెండింగ్ అమౌంట్కి సంబంధించి మాకు ప్రాసెస్ ఏంటి? కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా, ఆల్రెడీ సచివాలయాలకు అయితే వెళ్ళి చేసుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అన్వర్ట్ చూసాకైతే ట్రై చేయండి. మీకంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఇమీడియట్గా కనుక్కోవాలి, నాకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థం కావట్లేదు వీడియో చూసిన తర్వాత అనుకుంటే మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. అక్కడ మన టీంని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకైతే పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తారనమాట. గైస్, ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండింగ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ప్రాసెస్ అనేది ప్రజెంట్ అయితే సచివాలయాల్లో జరుగుతోంది. ఎప్పుడు లాస్ట్ డేట్ అన్న విషయానికి వస్తే అదైతే క్లారిటీ అయితే లేదనమాట. ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేది ఇప్పటికే రిలీజ్ చేసి వన్ వీక్ అయితే అయిపోతుంది. కానీ ఇప్పటికీ చాలామంది విద్యార్థులు అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. కాబట్టి మనకు ఎండింగ్ డేట్ అనేది ఇదైతే ఇవ్వలేదు. ప్రాసెస్ విషయానికి వస్తే సపోజ్ నువ్వు 2023 సంవత్సరానికి సంబంధించి పాస్డ్ అవుట్ స్టూడెంట్ గురించి అయితే చెప్పుకుందాం ఇప్పుడు. అలాగే 24 స్టూడెంట్ కూడా ఇదైతే వర్తిస్తుంది అనమాట, 2024 స్టూడెంట్కి కూడా. 2023లో కానీ 2024లో కానీ సపోజ్ నీకు 2 విడతల అమౌంట్ అనేది పడలేదు. ఆ 2 విడతల అమౌంట్ అనేది నువ్వు లాస్ట్ ఇయర్లో పే చేసేసావు. బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ అనేటివి నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ బిల్స్ ఉంటేనే నీకైతే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందన్నమాట. నువ్వు సచివాలయాలకి ఆ బిల్స్ తీసుకొని వెళ్తే నీ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తారనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ విధంగా అప్లికేషన్ అనేది వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. డైరెక్ట్గా నేమ్ అనేది ఎంటర్ చేసేస్తారు వాళ్ళు. ఇంకేముంది, ఎంటర్ చేసిన వెంటనే అక్కడైతే చూపిస్తుంది అనమాట నీకు ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో. సపోజ్ 2 విడతల పెండింగ్లో ఉందనుకోండి మీకు నిజంగానే. 2 విడతలు మీరు కట్టేసి ఉంటే ఆ స్లిప్స్ అనేవి అక్కడ ఇస్తే అక్కడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసి ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటారు ఇక్కడ. స్టూడెంట్ కానీ మదర్ కానీ ఎవరైనా ఒక్కరుంటే చాలు, మీకు ప్రాసెస్ అనేది వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకొని కంప్లీట్ అయితే చేస్తారు. ఇదే ప్రాసెస్ అనమాట. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ప్రతి ఒక్క డౌట్కి అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమామా, అప్డేట్స్ ఇస్తున్నా కదా.